హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, ఎస్ఆర్ నగర్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్. సో ఇప్పుడు మనం ఏంటంటే చిన్నపిల్లల్లో ఈ పళ్ళు వచ్చే టైంలో ఎటువంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయో మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. సో పళ్ళు అన్నది చిన్నపిల్లల్లో, చంటి పిల్లల్లో 6 months నుంచి 1 yearకి మధ్యలో వాళ్ళకి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ అయితే కింద పన్ను వస్తుంది, బట్ ఫ్రంట్లో, దెన్ ఆఫ్టర్వర్డ్స్ పై పన్ను వస్తాయి. మళ్ళీ స్లోగా ఇటువైపు అటువైపు అన్నది టోటల్గా ఒక 20 teeth అన్నది, దీన్నే మనం ప్రైమరీ డెంటిషన్ అంటాము. ఈ ప్రైమరీ డెంటిషన్ అన్నది పై 2 years కల్లా కంప్లీట్ అవుతుంటుంది. సో కామన్గా ఓపీలో వినేది ఏంటంటే ఈ పళ్ళు వచ్చే టైంలో కొంతమందికి 1 yearకి కూడా వాళ్ళకి వాకపోవచ్చు. అప్పుడు వాళ్ళు పేరెంట్స్ అయితే బాగా వరీ అవుతూ ఉంటారు, అంటే పళ్ళు ఎందుకు రాలేదనేసి. యూజువల్గా దీంట్లో ఏమి వరీ అయితే లేదు. కొంతమందికి ఆఫ్టర్ 1 year కూడా వస్తాయి అన్నమాట. సో ఈ పళ్ళు అన్నది డెఫినెట్గా అందరికీ వస్తాయి. చాలా ఎక్స్ట్రీమ్లీ రేర్ కండిషన్స్లో కానీ, ఏమన్నా జబ్బులు, డిజీజెస్ ఇట్లాంటి వాటిలో కానీ అప్పుడు రేర్గా పళ్ళు అయితే రావు. కానీ అందరికీ 99.99% అందరికీ ఈ పళ్ళు అయితే వస్తాయి. ఈ పళ్ళు వచ్చే టైంలో వాళ్ళకి కొద్దిగా గమ్స్, కొద్దిగా వాపు అయితే ఉండొచ్చు, కొద్దిగా పెయిన్, డిస్కంఫర్ట్ అలా ఉండొచ్చు. ఆ టైంలో ఎక్కువగా వాళ్ళు ఆడవచ్చు. ఈ పళ్ళు వచ్చే టైంలో వాళ్ళన్నిటినీ నోట్లో పెట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు, బైట్ చేస్తారు. ఎక్కువగా వాళ్ళు అప్పుడప్పుడు చిరాగ్గా ఆడవడం ఇట్లాంటివి కూడా అయితే ఉండొచ్చు. సో ఈ పళ్ళు వచ్చే టైంలో కొద్దిగా వాళ్ళ బిహేవియర్ కొద్దిగా చేంజ్ అవ్వచ్చు. ఈ చేంజ్ ఆఫ్ బిహేవియర్ వల్ల పేరెంట్స్కి కొద్దిగా యాంగ్జైటీ ఏమైనా వస్తుందా, ఏడుస్తున్నాడు ఎందుకు అనేసి ఇలా వాళ్ళ వరీ అవ్వే ఛాన్స్ ఉంటుంది. సో ఏమి వరీ అవ్వదు, ఇదంతా కొంత టైమే ఉంటుంది. కొంత టైం పోయాక వాళ్ళు స్లోగా వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. ఆ టైంలో వాళ్ళకి ఆ టీతింగ్ టైంలో కొద్దిగా అన్నీ వాళ్ళు నోట్లో పెట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. సో అలాంటప్పుడు ఏమైనా సాఫ్ట్గా మనం ఏమైనా సాఫ్ట్ బైటింగ్ థింగ్స్ ఏమైనా ఇవ్వచ్చు, అంటే విచ్ ఆర్ లార్జ్ ఇనఫ్ సో దట్ దే డోంట్ చోక్ అన్నమాట. అంటే అంత ఇన్సైడ్ అయితే వెళ్ళకుండా ఉండడానికి వాళ్ళు మన ఫింగర్స్ కూడా వాళ్ళు చూ చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఈ టైంలో ఏ రకంగా ఏమీ ఇబ్బంది ఉండదు. ఈ మనం ఫుడ్స్ ఇలాంటివన్నీ ఇవ్వచ్చు. ఏ రకంగా మందులు ఇట్లాంటివి ఏమీ అక్కర్లేదు. సో ఒకటి ఏంటంటే మేము కామన్గా వింటూ ఉంటాం ఏంటంటే ఈ టైంలో పిల్లలకి లూజ్ మోషన్స్ అవుతాయని అంటూ ఉంటారు అన్నమాట. సో ఇది ఎందుకు అవుతాయంటే వీళ్ళు హ్యాండ్స్ అన్నీ కింద పెట్టి నోట్లో పెట్టుకోవడం వల్ల, అన్ని థింగ్స్ అన్నీ ఇన్సైడ్ అయితే పెట్టుకోవడం వల్ల, బయట చేయడం వల్ల కొన్ని జర్మ్స్ ఇలాంటివన్నీ ఇన్సైడ్ వెళ్ళి కొద్దిగా వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఆఫ్ లూజ్ మోషన్స్ అవుతాయి. అయినా దీని గురించి కూడా మనం ఏమీ వరీ అవ్వకూడదు. ప్రతి ఒక్కరికి లూజ్ మోషన్స్ అవుతాయని కాదు, చాలా తక్కువ మందికే ఇది ఇలాగ అవుతాయి. సో దానికి ఏమీ మనం ప్రత్యేకంగా దానికి కూడా ఏ రకంగా మందులు అయితే అక్కర్లేదు. ఎనీథింగ్ వాళ్ళు బైట్ చేసేటప్పుడు అది క్లీన్గా ఉందా, ఇంకా సాఫ్ట్గా ఉందా మనం చూసుకోవాలన్నమాట. సో ఈ టీథింగ్ అన్నది చాలా న్యాచురల్ థింగ్స్, దీనివల్ల ఏ రకంగా ఇబ్బంది ఉండదు. కొద్దిగా వాళ్ళు డిస్కంఫర్టబుల్ కానీ ఇరిటబుల్గా ఉన్నా సరే ఒక 1-2 monthsలో వాళ్ళంతా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. ఈ టీథింగ్ వచ్చినప్పుడు కొద్దిగా టూత్ కేర్ అన్నది మనం చేయాలి. వాళ్ళు పేరెంట్స్ అన్నది ఆ ఫింగర్ మీద కొద్దిగా ఈ పేస్ట్ వేసుకొని, పేస్ట్ కానీ వితౌట్ పేస్ట్ కానీ గమ్స్, టీత్ని కొద్దిగా అలాగా జెంటిల్గా మసాజ్ అయితే చేయొచ్చు. సో దాంతో పళ్ళు కూడా కొద్దిగా క్లీన్గా ఉంటాయి, ఇంకా వాళ్ళు కూడా కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటారు. సో ఒక 1 year అలాగే చేసాక ఒక సాఫ్ట్ బ్రష్ కూడా మనం వాడుకోవచ్చు. సో సాఫ్ట్ బ్రష్ వాడి స్లోగా ఆ టీత్ వచ్చినప్పుడు దాన్ని శుభ్రంగా జెంటిల్గా వితౌట్ ఎనీ పెయిన్ మనం కానీ వాష్ చేస్తే అది స్లోగా అది వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. సో దీనివల్ల ఏ రకంగా ఇబ్బంది అయితే ఉండదు. దిస్ ఈజ్ ఎ నార్మల్ న్యాచురల్ ప్రాసెస్. సో డోంట్ గెట్ వరీడ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. ఫీవర్ అన్నది జనరల్గా చాలా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో వస్తూ ఉంటుంది. సో ఫీవర్ మనం
తగ్గించడానికి పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా పారాసిటమాల్ అన్న మందు అన్నది కామన్గా మనం మటుకి వాడుతూ ఉంటాము. సో బేసికలీ ఏంటంటే ఈ ఫీవర్ అన్నది ఎందుకు వస్తుంది అంటే ఇది మటుకి బాడీ ఇమ్యూన్ రియాక్షన్ అన్నమాట. సో ఇది బాడీ ఫైట్ చేసేటప్పుడు ఆ జర్మ్స్తో ఫైట్